హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతను వహించారు. ఇక శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు నాయకులు. సురవరం చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం రేవంత్. వివిధ పార్టీల నాయకులు, నేతలు అణగారిన ప్రజల కోసం సమస్యల పరిష్కారాలకు సురవరం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు వక్తలు. సురవరంను ఎప్పటికీ గుర్తుంచుకునేలా కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి సూచనలతోనే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టామని గుర్తు చేశారు. ప్రజల కోసం కొట్లాడేవారే కమ్యూనిస్టులని అన్నారు. ఎర్రజెండా కనిపిస్తే ప్రజలకు నమ్మకం, భరోసా కలుగుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నిర్ణయం తీసుకోగలిగిన శక్తి మీ పాలమూరు బిడ్డకున్నది. ఈ వేదిక మీద నుంచి వారి గౌరవం అలంపూర్ శాసనసభ నియోజకవర్గానికే కాదు, రాష్ట్ర స్థాయిలో వారి గుర్తింపు ఉండే విధంగా, వారి నమ్మిన సిద్ధాంతం ప్రజలకు అర్థమయ్యే విధంగా హైదరాబాద్ స్థాయిలో కూడా వారిని ఎప్పుడు గుర్తించుకునే విధంగా ఒక మంచి నిర్ణయం మంత్రివర్గంలో తీసుకుంటాం. మంత్రివర్గ సహచరులతో మాట్లాడి విద్యార్థి దశ నుంచి సురవరం ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారన్నారు. అధికారం, పదవుల కోసం అర్రులు చాచలేదు, నిరంతరం ప్రజల కోసం పోరాడారన్నారు బండారు దత్తాత్రేయ. ఉత్తములు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న సిద్ధాంతానికే కట్టుబడి సాధించేటువంటి గొప్ప నాయకులు ఉత్తములు అంటారు. ఆ ఉత్తమంలో ప్రథములు సురవరం సుధాకర్ రెడ్డి గారని నేను మీకు సభావేదన. కమ్యూనిజం ఎప్పుడూ వీగిపోదని, ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయ నిబద్ధతతో సురవరం సుధాకర్ రెడ్డి రాజకీయాలు నడిపారని అన్నారు. సురవరం జీవితం, జీవన శైలి నేటి రాజకీయ నేతలందరికీ ఆదర్శమని చెప్పారు. కగారు విషయంలో మీరు మాట్లాడినారు, బాగా మాట్లాడిన మాట అంటే వారి జీవితంతో కూడా కమ్యూనిస్ట్ పార్టీకే కాకుండా దేశం యునైటెడ్గా ఉండాలని నీతిగా, నిజాయితీగా జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీకి సేవలు అందించిన మహనీయుడు. నమ్మిన రాజకీయాల కోసం ఆఖరి వరకు సురవరం ఒక్క పార్టీలోనే ఉన్నారని తెలిపారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. విద్యార్థి దశ నుంచే పలకా బలపం, బ్లాక్ బోర్డు కోసం ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. లా కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు కోదండరాం. ఒక్కొక్కసారి మేము ఇన్ని గెలిచినామని చూపించటం కూడా కష్టమవుతుంది. కానీ ఒక్కొక్కసారి చాలా కీలకమైందంటే సమాజంలో మౌలిక మార్పులకు మేము పునాది వేసినామని చెప్పటం, అది చాలా గర్వంగా ఉంటుంది. సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండటం వల్ల అది సాధ్యమైంది. లేకపోయి ఉంటే అది సాధ్యమయ్యేది కాదు. సురవరం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ప్రజాస్వామ్య పరిరక్షణకు కమ్యూనిస్టు పార్టీల అవసరం ఉందన్నారు. ప్రపంచీకరణ తర్వాత విద్యార్థులను, యువతను రాజకీయాలకు దూరం చేశారని తెలిపారు. మన దేశ సంస్కృతి, ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయన్నారు ఎన్వి రమణ. ఏనాటికైనా ఎర్రకోట పైన ఎర్రజెండా ఎగురుతుందరా అన్నది. మన సంస్కృతిలో మార్పు వచ్చింది, ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. మరి అన్ని రకాలుగా కూడా మనం ఇవాళ తీవ్రమైనటువంటి మార్పులకు లోనై ఇవాళ ఉద్యమం అంటే మరి ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లా. నాయకులకు, పార్టీలకు సురవరం జీవితం ఆదర్శమన్నారు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా. సామాన్యుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సురవరం అస్తమించినా ప్రజా పోరాటాల్లో జీవించే ఉంటారని తెలిపారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందన్నారు డి రాజా. It's a lesson to every political activist, every social activist. His life is a message to every political party in India. సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి నిరంతరం అణగారిన వర్గాల సంక్షేమానికి కృషి చేశారన్నారు సురవరం సతీమణి విజయలక్ష్మి. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకమయ్యారని చెప్పారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు విజయలక్ష్మి.
తను పుట్టి పెరిగినటువంటి పాలమూరు జిల్లా గురించి ఎప్పుడు మర్చిపోకుండా, అది కరువు ప్రాంతంగా చెప్పుకోబడేటువంటి పాలమూరు జిల్లా, అక్కడ అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి ఒకప్పుడు తీవ్రమైనటువంటి కరువు వచ్చినప్పుడు అక్కడ స్వయంగా తిరిగి అక్కడ అంబలి కేంద్రాలు చేసి అక్కడ పెట్టి చాలామందికి కనీసం వాళ్ళని బతికించడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా మర్చిపోలేనటువంటి విషయం. సురవరం సుధాకర్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు నేతలు. రాబోయే తరాలకు ఆయన పోరాటాలు అందించేలా సిపిఐ కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఆయన చేసిన సేవలను, పోరాటాలను గుర్తు చేసుకున్నారు వక్తలు. చిన్నపిల్లవాడిని ఏలు పెట్టి నడిపించినట్టుగా నన్ను ఆ విధంగా ప్రతి సందర్భంలో ఏలు పెట్టి నడిపించాడు, భరించాడు. అదే వదులుకోలేదు. ప్రతి సందర్భంలో పార్టీకి పైకి తీసుకొచ్చాడు. అందులో పార్టీగా, వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా కూడా మేము బంధువులైనాం. మా మేనాల్టీకి వాళ్ళ తమ్ముడు కూర్చొని పెళ్లి చేస్తే మేము బంధువులైనాం. ఎంతైనా సరే ఈ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఘర్షణ ఉండేది. ఎప్పుడు చదువు తీసుకోలేదు. ప్రమాదాలను ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఉద్యమం కూడా సంపాళ్లలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమ స్ఫూర్తి కామ్రేడ్ సుధాకర్ రెడ్డిలో నేను చూశాను, మనం అందరం కూడా చూసాం. దాన్ని ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సందర్భంలో 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం గురించి మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆ ఉద్యమాన్ని సమైక్యంగా వామపక్షాలన్నీ కలిసి చేసినాయి. నాయకులు చేసింది కాదు, ప్రజలు చేసింది, కార్యకర్తలు చేసింది ఆ ఉద్యమం. 3 అమరవీరులు అయ్యారు, అనేక మంది క్షతగాత్రులు అయ్యారు. ఇటువంటి ఉద్యమంలో కీలక పాత్ర కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు నిర్వహించారు. రష్యాల జారుతో రణభేరి మోగించి గెలిచిన బాల్సవిక వీరులారో, మాసియాంగు పంత మాసిపోని కుంత లాంగు మార్చు విజయ కేతనాలో, ధమిట్రహు కోట బలిగేరియా కోట శిథిలాల్లో మెరిసేటి చెంపులాలో, ఓచి మీను చూపు వియత్నాము గెలుపు అమెరికా అపజయమే హాయిలాలో, ఛాందస రాజ్యాల ఉరితాళ్ళ కొరిగిన మధ్యహాస్య కమ్యూనిస్టులాలో, ప్రజల కొరకు ఎన్నియలో మన అన్నలు నిలిచారెన్నియలో, ప్రజల కొరకు ఎన్నియలో మన అన్నలు నిలిచారెన్నియలో, రజండెనియలో మదమటి దిక్కున ఎన్నియలో అది సూర్యుడు కిట్టెనియలో. సురవరం సుధాకర్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు నాయకులు.